హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి. ఈ ఎగ్ బుర్జీని నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసం అయితే కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కాక 2 గరిటెలైతే నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకొని నూనె వేడెక్కాక 3 ఉల్లిగడ్డలు పెద్దవైతే సన్నగా కట్ చేసుకొని వేశాను. ఒక 6 పచ్చిమిర్చి కూడా వేశాను. వేసేసి కలుపుకోవాలండి. ఇది ఒక 25% వేగాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని మొత్తం ఉల్లిగడ్డలు పట్టేట్టుగా పసుపు కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించాక ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉల్లిగడ్డలు వేగుతాయి. ఉప్పు వేసేసి కలిపేసి ఒకసారి ఉల్లిగడ్డలు ఇవి వేగేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫుల్ పెడితే మాడిపోతాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ముందు వేస్తే ఆ ఉల్లిగడ్డలు వేగకుండా మాడతాయండి. ఉల్లిగడ్డలు వేగాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక ఇప్పుడైతే ఒక స్పూన్ మీద కొంచెం కారం అయితే వేశాను. కొంచెం గరం మసాలా కూడా వేశాను. వేసేసి హాఫ్ స్పూన్ ధనియా పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఈ మసాలా కారం ఇవి కొంచెం నూనెలో వేగాలండి. వేగాక ఇప్పుడైతే ఒక 3 కోడిగుడ్లనైతే పగలగొడుతున్నాను. 3 ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిగడ్డలకి 3 కోడిగుడ్లయితే సరిపోతాయండి. ఈ 3 కోడిగుడ్లు వేసేసాక మొత్తం ఎమ్మటే కలిపేసుకోవాలండి. అలా ఉంచకుండా మొత్తం కలిపేసుకోవాలి. కలిసేటట్టుగా కలుపుతూనే ఉండాలి మొత్తం. ఇలా కలిపేసి కొద్దిసేపు వదిలేయాలండి అలాగా. మళ్ళీ కలపాలి ఒక 2 మినిట్స్ తర్వాత. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపయితే మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుందండి ఇది. ఇలా కలుపుకోవాలి, బాగా మాడుతుంది లేకపోతే. మాడకుండా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక 2 మినిట్స్ అయితే. ఇప్పుడు నూనె చూసారా పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల కర్రీ పొడి పొడిగా అవుతుంది మంచిగా. ఇంకా కొద్దిసేపు వేగాలండి. రెడ్‌గా అవుతుంది. ఇట్లా ఎర్రగా అయిపోయింది చూసారా? ఇప్పుడు మంచిగా అయింది కర్రీ. రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూసారా ఉల్లిగడ్డలు తీస్తే ఉల్లిగడ్డ ముక్కలకు ప్రతి ఉల్లిగడ్డ ముక్కకి ఎగ్గు అది పట్టే ఉంటుంది. బావుంటుంది ఇట్లా టేస్టీ. కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి ఎగ్ బుర్జీ. ఇంకా ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తినేయడమండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. చాలా బావుంటుందని నేను అనడం కాదు. మీరు ఒకసారి ట్రై చేసుకొని తిని చెప్పండి. కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని తినేయడమండి. ఓకే అండి అందరికీ.